హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 9 వద్దులకు సద్దులు అయితే ఈ సద్దుల బతుకమ్మకు మేమైతే బతుకమ్మ వేరవడానికి రెడీ అయిపోతున్నాం. అన్ని పూలు తీసుకొచ్చి పెట్టి ఇట్లా గుమ్మడాకులు గినేసి దానికి పసుపు కుంకుమ వేసేసి తర్వాత ఇక పూలను వేరు చేసి మధ్యలో తంగడాకు పోసినాం. అదే ఇప్పుడు మన హైబ్రిడ్ తంగడాకు కాకుండా మన లోకల్ తంగడు ఉంటుంది కదా, ఆ తంగడాకు పోసినాం. పువ్వు దొరకలేదు కానీ ఆకులు అయితే పెట్టి తర్వాత పట్టుకుచ్చులో పెట్టి తర్వాత మళ్ళీ ఆకు పోసేసి ఇట్లా స్టెప్ బై స్టెప్ పట్టుకుచ్చుల తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ బంతి పూలు, తర్వాత పట్టుకుచ్చులు, మళ్ళీ తర్వాత తులసమ్మ ఆకును ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టి ఇది మధ్యలో తంగడాకుతో నింపేసిన తర్వాత దీంట్లోనే ఇది తులసమ్మ ఆకు, మళ్ళీ బంతి పూలు. ఈసారి అయితే గునుక పువ్వు దొరకలేదు, తంగడి పువ్వు కూడా తీసుకురాలేదు. మా నాన్నకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇక ఈ బంతి పూలు వీటితోటే ఇట్లా బతుకమ్మ వేరు చేసుకున్నాం. బతుకమ్మను అయితే నాకైతే మంచిగానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మధ్యలో అయితే గులాబీ పూలు పెట్టిన, ఇట్లా గులాబీ పూలు పెట్టి ఇట్లా సిల్వర్ థ్రెడ్ తోటి ఇట్లా కవర్ చేసేసిన. ఇక సద్దుల బతుకమ్మకైతే మా అమ్మనైతే మాలేజాలు చేస్తుంది. నేనైతే ఈ రొట్టెలు చేసేసి ఇట్లా కట్టెల పొయ్యి మీదనే రొట్టెలు చేసేసి కొంచెం ఇవి వేడిగా ఉండగానే మలేజా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చేతితోటి ఒత్తి ఇట్లా మలేజాలా వేసి కొంచెం కాలినాక అది దానికి ఇట్లా నీళ్ళు చల్లి రెండో వైపు ఇట్లా మంచిగా కాల్చుకొని ఇట్లా చిన్న ముక్కలుగా చుంచుకొని దాంట్లోనే చక్కెర, నెయ్యి, యాలకుల పొడి వేసి ఇట్లా లడ్డూలాగా చేసేసుకోవడమే. మా అమ్మ చేస్తుంది ఇక్కడ లడ్డూలు చేసిన తర్వాత మేమైతే ఇక పొద్దునే పులిహోర చేసినాం. ఈ పులిహోర తినేసి ఈ బతుకమ్మ ఆడుకోవడానికి పోయినాం. ఇక్కడ మేమైతే అందరం కలిసి బతుకమ్మలు పెట్టుకొని మా ఇంటి దగ్గరనే ఆడుకుంటున్నాం. ఇట్లా ఇక్కడనైతే వర్షం పడలేదు, మంచిగా ఆడుకోనికైతే మంచిగా వీలైంది. మొన్న 7 వద్దుల బతుకమ్మకైతే అసలు ఆడుకోవడానికి వీలు కాలేదు, ఒకటే వర్షం. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ బతుకమ్మ. ఈసారి బతుకమ్మనైతే మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఎట్లా చేసుకోర్రో కామెంట్ చేయండి. ఈసారి మా పాప కూడా మారుతుంది. స్కూల్లో ఆడినప్పటి నుంచి వెళ్ళి బతుకమ్మ ఆడతా అన్నట్టుగా అనిపించింది. ఇన్ని రోజుల నుంచి వర్షం పడ్డది కాబట్టి వీలు కాలేదు. ఇవాళనైతే ఆడుకుంటున్నాం మంచిగా.